సిటీని కలిపి తీయటం మీరు చూస్తారు. అవును. సరే ఏంటి రా కదిలిరా విరామంలో ఇక పొత్తుల అంశం తేల్చేద్దామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఫిక్స్ అయ్యారట. ఒక పక్క మంగళగిరిలో పవన్ కళ్యాణ్ విరామం గారు ఇచ్చారు, విరామం రాలా. అదే అటు ఇంకా ఇది తేల్చుకున్న తర్వాత ఇంకా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళడానికి ఇంకా ఫైనల్ చేయడానికి ఈయన వెర్షన్ ఈయన తీసుకుంటున్నారు, ఆయన కసరత్తు ఆయన చేస్తున్నారు. మంగళగిరిలో ఆయన, హైదరాబాద్లో ఈయన. ఫైనల్ కాదు కదా, ఇంకా వాళ్ళు స్టార్ట్ పూర్తిగా చేసి ఒక కొలిక్కి తీసుకొచ్చినట్టు ఇంతవరకు సంకేతాలు ఏమి ఇవ్వలేదు కదా. కాబట్టి వాళ్ళకి ఆ సమస్య ఉంది. ఇప్పుడు వైసీపీలో అసమ్మతి వచ్చింది, వాడు బయటకు వచ్చాడు, ఈయన పార్టీ మారాడు, ఇవన్నీ మనం వాళ్ళ వైరి శిబిరంలో చూసి సంతోషపడ్డాం. కానీ ముందు మన శిబిరంలో మనం ఇంకా సెట్ చేసుకోలేదు అనే ఒక వాస్తవం ఇక్కడ ఒకటి వస్తూ ఉంది. టైం కూడా దగ్గరకు వస్తుంది కదా. కాబట్టి ఇది అనివార్యంగా జరుగుతుంది. ఇప్పుడు రా కదలిరా సీట్లు తేల్చుకుందాం అని ఇప్పుడు పవన్ కళ్యాణ్ రా కదలిరా అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు దాని మీద కూర్చుంటారు, అది ఒక కొలిక్కి రావాల్సిన అవసరం ఉంటుంది. అది ఒక విధంగా ఇంకా న్యూట్రల్ కూడా చేయాలి వైసీపీని, లేకపోతే వాళ్ళు అడ్వాన్స్గా వస్తారు. మమ్మల్ని అన్నారు మీరు ఎక్కడ ఏం చెప్పండి అని. సో ఇట్స్ ఎ నెసెసిటీ. అంత స్మూత్గా కూడా ఉంటుందా లేదా అనేది కూడా ఒక ప్రశ్న. ఎందుకంటే వాళ్ళది వాళ్ళు సర్దుబాటు చేసుకోవాలి, వీళ్ళతో చేసుకోవాలి, సీట్లు చూసుకోవాలి. తెలుగుదేశంలో కొంత అన్రెస్ట్ ఉంది. ఇవన్నీ ఇప్పుడు జనసేనకు వెళ్తుందని చెప్పిన చోట ఇప్పటికే తెలుగు తమ్ముళ్ళు కొంత గొడవ చేస్తున్నారు. అవును, తెలుగుదేశానికి ఇవ్వడానికి కుదరలేదు, మాకు ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్కు మాట ఇచ్చాడు చంద్రబాబు అని జనసేన వాళ్ళు చాలా చోట్ల రెడీగా ఉన్నారు. సో దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి కదా. సో అంత ఈజీగా అయ్యేది కాదు, సాఫీగా అయ్యేది కాదు వాస్తవంగా. డెఫినెట్గా అవ్వదు, ఒక పార్టీలోనే అవ్వదు. అటువంటిది రెండు పార్టీలు కలిసి కూర్చోవటం, అందులో ఒకటేమో చాలా ఎస్టాబ్లిష్డ్ పార్టీ బట్ డిఫీటెడ్ అండ్ వీక్ పార్టీ, డిపెండెంట్ పార్టీ. అవును, నిన్న నేను చెప్పినట్టుగా జనసేన పొత్తు అనేది ప్రాణ సమానం ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి. తను ఒక్కతే చేయగలిగిన పని ఏం లేదు. పవన్ కళ్యాణ్ లేకపోతే ఇది ఒకటి పక్కన ఒకటేస్తే ఇక్కడ 11. కాబట్టి ఆ రెండో స్థానంలో వచ్చే అంకె చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఏమాత్రం పవన్ కళ్యాణ్ ఒప్పించే పని కానీ చంద్రబాబు నాయుడు చేయలేడు. కానీ తమ వాళ్ళకు కూడా అందరికి చెప్పగలడా లేదని ఒక ప్రశ్న. పవన్ కళ్యాణ్కు ఉన్న సమస్యలు ఆయనకున్న అవేంటి? ఆ పార్టీ ఆర్గనైజ్డ్ పార్టీ కాదు, ఆ పార్టీకి ఆయనే సర్వస్వం, కర్త కర్మ క్రియ. కాబట్టి ఆయన తన పార్టీని బ్యాలెన్స్ చేసుకుంటూ చంద్రబాబుని కూడా చేయాలి. ఇక్కడ ఇంకో పెద్ద ప్రశ్న వస్తుందంటే, మీరు పురంధేశ్వరి ఢిల్లీ వెళ్తుందని ఇందాక చెప్తున్నారు కదా, ఇక్కడ ఒక లాజిక్కే స్ట్రేంజ్ లాజిక్ వస్తుంది. ఇప్పుడు తెలుగుదేశం వల్ల ఒక సామాజిక వర్గం వచ్చింది, వైసీపీలో ఒక సామాజిక వర్గం ఉంది, రెడ్డి కమ్మ వాళ్ళ వల్ల ఇదయ్యారు. అది కాకుండా థర్డ్ ఫోర్స్ అని కదా మనం బయలుదేరాము, థర్డ్ ఫోర్స్ కోసం మనం బయలుదేరాం. బీజేపీ కూడా థర్డ్ ఫోర్స్ అని వీళ్ళని ఎంకరేజ్ చేసింది. కానీ ఇప్పుడు మళ్ళీ మనం తిరిగి చంద్రకాంతే మనకు దీనికి వెళ్ళేటైతే ఈ సోషల్ ఈక్వేషన్ అనేది దెబ్బతింటుంది కదా. కాబట్టి పొత్తు పెట్టుకున్నా సరే సోషల్గా మన ప్లేసు, మన వెయిట్ అట్లాగే ఉండాలి అని చెప్పేటటువంటి ఒక వెయిట్, ఒక ఒత్తిడి పవన్ కళ్యాణ్ మీద కూడా ఉంది. దాన్ని ఆయన ఎలా బ్యాలెన్స్ చేసుకుంటాడు అన్నది కూడా ఒక ప్రశ్న. బీజేపీకి కూడా ఆసక్తి అక్కడే పోతూ ఉంది. ఉదాహరణకు చూడండి, ఇప్పుడు రాజ్యసభకు పంపించడానికి చిరంజీవి పేరు వచ్చింది కానీ పురంధేశ్వరి పేరు ఎక్కడ రాలేదు కదా. ఉదాహరణకు ఎందుకు రాలేదా? ఇదివరకు కేంద్ర మంత్రిగా చేశారు, రామారావు గారి కూతురు, ఆమెతో ఒక సామాజిక వర్గం కూడా తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. మరి ఎందుకు రాలేదు అంటే ఆ సామాజిక వర్గం మీద బీజేపీ ఫోకస్ లేదు. ఓకే, కానీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే ఆ వర్గమే ప్రధానంగా అక్కడ లీడింగ్లో ఉంటారు. సో దీన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి? పవన్ కళ్యాణ్ మీద ఇది ఒక పెద్ద ప్రశ్న. పవన్ కళ్యాణ్ కొంచెం రియలిస్ట్గా వాస్తవికవాది ఎంతైనా కానీ. ఈ కాలం హీరో ఆజానుబాహుడు అవనక్కర్లేదండి ఆయన ఎప్పుడో పాట పాడాడు కదా. మనం అన్ని మీద హడావుడి చేయక్కర్లేదు, పార్టీ నిలబెట్టుకోవాలి, అసెంబ్లీకి వెళ్ళాలి, అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడడం ఇంపార్టెంట్. అది మన వల్ల కాదు కాబట్టి పొత్తు పెట్టుకుందాం అనే ఒకటి ఉంది ఆయనకు. కాబట్టి ఇది ఎట్లా ఉంటుందంటే దానికి ఇది తోడు దీనికి అది తోడు అన్నట్టుగా ఉంది. అందువల్ల దీన్ని తొందరగా తేల్చుకోకపోతే ఈ తర్వాత హద్దు మీరే పరిస్థితి కూడా ఉంటుంది. ఎవరికి వాళ్ళు ప్రకటించుకోవడం మొదలు పెట్టారనుకోండి, అప్పుడు ఏమవుతుంది అదొకటి. ఇప్పుడు ఉదాహరణకు మొన్న రాజమండ్రిలో మీటింగ్ జరిగితే గోరంట్ల బుచ్చే ఎదురుగానే ఆయన కందుల దుర్గేష్ ప్రకటించుకున్నాడని అందరూ ఎప్పుడే స్క్రోలింగ్లు ఇవన్నీ మొదలు పెట్టారు. మరి ఫార్మల్గా అనుకోవాలి కదా. ఫార్మల్గా అనుకోవడానికి మీరు వారాలు గడిపేస్తుంటే మేము సన్నాహాలు ఎక్కడ చేసుకోవాలి అని క్యాండిడేట్స్ క్వశ్చన్. సో దే ఆర్ ఫోర్స్డ్ టు క్లించ్. అదర్వైజ్ చంద్రబాబు నాయుడుకి దాటవేత సాగతీత అలవాటే ఆయనకు చివరి దాకా మ్యాక్సిమం అడ్వాంటేజ్ వచ్చేవారు. కానీ ఇప్పుడు ఆయనకు అవకాశం లేదు.
సరే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కొద్దిగా హద్దులు దాటినట్టే కదా ఈ అంశంలో. మనం ముందుగా ప్రకటించడం అవునండి, లోకేష్ గారు మాట్లాడిన అవసరం చెప్పేశారు హద్దు కదా మీరినట్టే కదా. ఇప్పుడు లోకేష్